యేసు ప్రభు నీ దగ్గర ఏమి కోరుకోడు, నీ జీవితాన్ని కోరుకుంటాడు. చితికిపోయిన జీవితం, నలిగిపోయిన జీవితం, ఏమండి బాగుంటే వెళ్ళి ఒకవేళ టమాటాలు ఇవ్వమ్మా అంటాం, అది ఏ మూలనో గబాలు ఏ మచ్చో ఏదో వంకాయలు తీసుకుంటాం. వంకాయలు ఎక్కడైనా ముచ్చుకులుంటే ఏం చేస్తాం? ఇంకోసారి ఇది దగ్గర కొనకూడదురా. ఎవరైనా మంచిని కోరుకుంటారు కానీ చెడును కోరుకుంటారా? యేసు ఏం కోరుకున్నాడు తెలుసా? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన హృదయమే ఆయనకు. ఇది ఎక్కడ కావాలండి? పుచ్చిపోయిన వంకలు ఇష్టాలు అంటాడు ఆయన. ఎవరు కాదు, నువ్వు నేనే. మంచులమా, ఈ హృదయంలో చాలా పాపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, నా అనే అహం ఉంది, పాపం ఉంది, తెలియని కోరికలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లు బ్రతికే ఆశ ఉంది. ఇప్పుడు చెప్పు, ఈ హృదయం మంచిదా? ఘోరమైన వ్యాధి కలిగిందంటే హృదయము కేంద్రం అంట, ఒక కేంద్రం అయిపోయిందంట, పాప కేంద్రం లాగా. ఈ హృదయాన్ని ఎవరైనా కోరుకుంటాడా? యేసు ప్రభు అన్నాడు, నాకు కావాలంటున్నాడు. హల్లెలూయా. ఈ హృదయాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. అందరూ మంచి తీసుకుంటారు, అందరూ మంచిగా ఉంటారు. ఆయన అంటాడు, నేను పాపుల కొరకే పిలువబడి తిని అంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, ఏ బలహీనమైన పరిస్థితి నీలో ఉందో తెలియదు. తెలియని పరిస్థితి, గతము ఘోరంగా ఉన్నా నా యేసే మార్చగలడు. నిజం, ఆయన వచ్చిందే అందుకు. ఆయన వచ్చిందే నీ హృదయాన్ని బాగు చేయడానికి. నీలో నుండి రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని పెడతాడు ఆయన. నువ్వు అడిగితే పెడతాడు. ఇక అలాగే ఉంటావా? హృదయ పరిశోధనను బట్టి తీర్పు చేత నువ్వు నరకానికి వెళ్ళబలుగుతావు. ఈ గుండెల్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు. అది ప్రభువు ఉన్నాడా? లోకంలో ఉన్న కోరికలు కలిగిన పాపం ఉందా?